ఇది కూడా నిన్న మనకు వచ్చింది. పెన్షన్లు ఇంకా ఇయ్యలే, రోడ్డెక్కిన వృద్ధులు వికలాంగులు. రాష్ట్రంలో ఇంకా ఆసరా పెన్షన్లు అందలేదు. ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల దాటిన పెన్షన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. వృద్ధులు వికలాంగులు రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు. పెన్షన్లు అందక ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్ళు మొక్కిన నేతలు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. గెలిచిన తర్వాత 4000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 2000 కూడా ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు అంటూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం రేగొండలోనూ పెన్షన్లు రాలేదంటూ పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చింది దిక్కుమాలిన ప్రజా పాలన. ఏదిగో నిన్ననే చూపించిన, ఆల్రెడీ నిన్న వేసినాం మనం, ఇది మన న్యూస్ ఛానల్లోనే వేసినాం. పొలు తిడతానులే ఆ వృద్ధులు బస్సులు ఆపేసి ఇగో ఇదే ఇది వరకు బరాబర్ ఇచ్చిండ్లు. దగ్గర 2 నెలలు అంటే వీళ్ళు వచ్చి గదే 2 నెలలు అవుతుంది. వీళ్ళు వచ్చి ఎట్లయినా ఇక ఆ ఎలక్షన్ల మూమెంట్లు 15 రోజులు తీసేస్తే వీళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది అన్నట్టు. ఈ 2 నెలల పింఛన్లు రాలే, వృద్ధాప్య పింఛన్లు రాలే. మళ్ళీ ఇది ప్రజా పరిపాలన. తొండలు ఎక్కిర్రి ఒక్కొక్కలకు లాగులల్లా. ఆ తొండలు తీసుకొచ్చి ఎవరి లాగులు ఇడిచిపెట్టాలో ప్రజలు ఆలోచన చేస్తాను. నువ్వు చెప్పిన తొండలు ఎక్కడ దొరుకుతాయో చెప్తే ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే. మా ప్రజలు కొనుకొచ్చి నువ్వే చెప్పు ఎవల లాగులల్లా తొండలు ఇడవాలో చెప్పితే గవాళ్ళ లాగులల్లని ఇడుస్తారు. ఎందుకంటే ఈయనోడు ఎవడో నువ్వే చూపియాలి. ఆ 2 నెలల పింఛన్లు కావచ్చు, ఆటో డ్రైవర్ ఆత్మహత్యలకు కారణం ఎవడో నువ్వే చెప్పు. మీ చేతులు కట్టుకుంటాం, అయ్యా ఎవరి లాగులల్లా తొండలు ఇడవాలో చెప్పయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చేతులు కట్టుకొని అడుగుతాం. నువ్వు ఎవరిని చూపెడితే గవాళ్ళ లాగులని ఇడుస్తాం. ఈ పింఛన్లు రాకపోవడానికి ఈ ఆత్మహత్యల కారణం ఎవరి లాగులల్లా ఇడవాలి. మాట్లాడడానికి అసలు ముఖ్యమంత్రివా? అసలు ఏందో నీ భాష ఎంత గబ్బుగా ఉన్నదంటే, నీ భాష అంత గబ్బుగా ఉన్నది.